అంటే మరి ఈ ముక్కోటి దేవతలు మరి ఇవన్నీ ఏంటి గురుగారు? ఇదంతా చెప్పడం ఏంటి? అవంతా కూడా మన దగ్గర ఉన్నాయని చెప్పి. ముక్కోటి దేవతలు మీ ఇష్టం వచ్చిన కోట్లు చెప్పండి. దేవతలు ఎంతమంది ఉన్నారు అంటే దేవత ఒక్కడేను అని చెప్తాడు కదా. ఏకేశ్వరోపాసనే కదా. ఉన్నటువంటి పరమేశ్వర బృహదారణ్యకోపనిషత్తులో చెప్తాడు. దేవతలు ఎంతమంది అంటే 33 మంది అంటాడు. చివరికి వచ్చేప్పటికి ఒక్కడే దేవత. ఎవరు అంటే ఏకేశ్వరోపాసన, అహం బ్రహ్మాస్మి. అవును గురుగారు. అంతే. అంటే మరి ఎందుకు గురుగారు మరి ఇంతమంది దేవతలు అని చెప్పి ఒక్కొక్క పేరు పెట్టి వాళ్ళని ఆరాధించడం, వాళ్ళు వచ్చి మాకు వరాలు ఇచ్చారని చెప్పడం? చెప్పాను కదా, సాధకానం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన. మీ కోరికలు తీర్చుకోవడం కోసం దేవతలకు అనేకమైన పేర్లు రూపాలు కల్పించడం జరిగింది. చదువు రావాలి, సరస్వతి. ఈ సరస్వతిలోనే అనేక రకాలు ఉన్నాయి. లక్ష్మిలోనే మనకి అందరికీ తెలుసు, అష్టలక్ష్ములు తెలుసు కదా మనకి. అలా ప్రతి దాంట్లోనూ కూడా ఒక దాంట్లోనే అనేక రకాలు ఉన్నాయి. దక్షిణామూర్తి అన్న దక్షిణామూర్తిలోనే 3 రకాలు ఉన్నాయి. శ్రీ విద్య ఉపాసనలోనే వశీకరణానికి సంబంధించినవి కూడా ఉన్నాయని చెప్తుంటారు. శ్రీ విద్య ఉపాసకులు చూస్తే అందరూ కూడా ఆకర్షింపబడుతుంటారు. శ్రీ విద్య ఉపాసకులతో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అంటుంటారు. శ్రీ విద్య అనేటువంటిది మోహనంతో కూడినటువంటి, సమ్మోహనంతో కూడినటువంటి విద్య అనే మాట చెప్తూ ఉంటారు, కరెక్టే. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమంటే శ్రీ విద్య కేవలం జ్ఞాన విద్య, మోక్ష విద్య. ఇవన్నీ సబ్సిడరీస్, అవి అసలు మెయిన్ కాదు. దాంట్లో మీకు కావాల్సింది ఇక్కడ మోక్షం కావాలి. మోక్షం కావాలంటే శ్రీ విద్యను ఉపాసించాలి, అంతే. మరి ఈ వశీకరణం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వశీకరణం అనే ఇవన్నీ కూడా అంగదేవతలు. బట్ శ్యామలాదేవి ఉంది. శ్యామలాదేవి అంగదేవత అక్కడ. పూర్వాంగంలోనూ ఉత్తరాంగంలోనూ ఎక్కడో ఒకటి ఉంటుంది. వారాహి, శ్యామల, ప్రత్యంగిర వీళ్ళంతా అక్కడ ఉంటారు. ఎందుకంటే మానవుడు యొక్క కోరికలు తీరాలి కదా. కోరికలు తీరాలి అంటే ఇవన్నీ కావాలిగా. చిత్త సంహారం చేయాలిగా. మరి చేయాలి అంటే నీకు ప్రత్యంగిర కావాలి, వారాహి కావాలిగా. అలాగే సుదర్శనం కూడా ఉంటుంది ఇక్కడ. వీళ్ళంతా అంగదేవతలు. మనం కోరికలు తీర్చుకోవటం కోసం పనికొస్తాయి. అంటే ఎంత పెద్ద దీంట్లో మంత్ర ఉపాసకులైనా, లేదంటే నిత్యము అదే ఆరాధనలోను, యజ్ఞయాగాదులు, హోమాలు ఇవన్నీ చేస్తున్నా కూడా ఇవన్నీ కూడా వీళ్ళ మీద కూడా కొన్ని రకాల ప్రయోగాలు జరుగుతాయి. అది ఎట్లా గురుగారు? మరి ఇంత చేసి ఏంటి ఉపయోగం? మరి ఆ దీంట్లో కాదు కదా మనం చేస్తూ ఉన్నది. మనం దేవత యొక్క అనుగ్రహం కోసం చేస్తున్నాం, లేదా దేవతను ప్రచారం చేయడం కోసం, ఆ శ్రీ విద్యను ప్రచారం చేయడం కోసం మనం చేస్తున్నాం. మనం చేస్తూనే మనం ఇలా చేయటం అనేది ఇష్టం లేని వాడు కొంతమంది ఉంటారు కదా. ఇష్టం లేని వాడు కొంతమంది ఉంటారు. మనం వాళ్ళు డామేజ్ చేయలేం. ఇలా ప్రచారం చేయటం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి నాకు వాగ్బంధం చేశారు. కోర్స్ బయటపడతాం, అది వేరే సంగతి. వాళ్ళ వల్ల ఏం కాదు, మనం బయటపడతామనే సంగతి వేరు. కానీ జరుగుతాయి. జరిగినప్పుడు మనం కూడా ఇతర దేవతలను ఆశ్రయించాల్సి వస్తుంది. తప్పదుగా. కానీ మన మీద ఈ ప్రయోగం జరిగిందనే విషయం మనకు ఎలా తెలుస్తుంది గురుగారు? మన రిజల్ట్ కనిపిస్తుందిగా. గతంలో ఒక స్వామీజీ, మీకు అందరికీ బాగా తెలిసినట్టు వాడే, నేను పేరు చెప్పనంతే. ఆయన అక్కడి నుంచో వస్తున్నారు. కారు కాస్తే యాక్సిడెంట్ అయింది. పల్టీలు కొట్టింది. కారులో 4 ఉన్నారు. ఆయన ఒక్కడికే, స్వామీజీ ఒక్కడికే కాళ్ళు చేతులు మొత్తం మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోయినాయి. మిగిలిన వాళ్ళకి ఎవరికి ఏం జరగల. ఇంకా మాకు ఎలా తెలుస్తుంది ఏమిటి? పోయి హాస్పిటల్లో పడ్డావుగా, ఇంకెవరికి పడలా. ఎవరికి అసలు బ్లడ్ డ్రాప్ కూడా రాలేదు. తర్వాత ఏదో సరే ఆయన పెద్దవాడు కాబట్టి ఏదో చేసుకున్నాడు, బయటకు వచ్చాడు. తప్పది ఇవన్నీ. శంకరాచార్యుల వారి మీదే ప్రయోగాలు జరిగినాయి. గురుగారు, ఈ ప్రయోగాలు చేసేవాళ్ళు అసలు ఎక్కడ నేర్చుకుంటారు ఈ విద్య? వాళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది గురుగారు? శక్తి ఒకటే, ఎక్కడైనా శక్తి ఒకటే. కరెంటు పోల్ నుంచి ఇంట్లోకి వైర్ లాక్కున్నాం, సో పవర్ ఒకటే వచ్చింది. ఈ పవర్తో మనం ఫ్యాన్ దగ్గర తిప్పామా, లేకపోతే గేజర్ ఆన్ చేసుకున్నామా, లేకపోతే అందులో వేలు పెట్టి మనం చచ్చిపోయినామా, అంతే తేడా. అంటే మీరు మంచిగా ఉపయోగించుకున్నారా, చెడుగా ఉపయోగించుకున్నారా, ఎట్లయినా ఉపయోగించుకోవచ్చుగా. సో శక్తి అనేది ఒకటే. మనమేమో మంచిగా ఉపయోగిస్తాం, వాళ్ళు చెడుగా ఉపయోగిస్తున్నారు. అంటే మార్కండేయుడు శివుణ్ణి ఏ విధంగా అయితే పట్టుకున్నాడో ఆ విధంగా ఉపాసకులు ఒక దేవతను పట్టుకోవాలి. మరి వాళ్ళు వీళ్ళకి నిరంతరం ఒక రక్షణ కవచంగా ఉండాలి కదా. ఎవరు? దేవత రక్షణ కవచము అంటే అలా ఏముండదు. ఏమడిగావు నువ్వు దేవత అడిగితే అదే ఇస్తుంది. నాకు మోక్షం ఇయ్యారు. మార్కండేయుడు నాకు
లైఫ్ స్పాన్ పెంచు అన్నాడు. దాని మీదే ఆలోచిస్తుంది, అంతేగాని మిగిలిన ఎందుకు ఆలోచిస్తుంది? అసలు వరం ఇవ్వడం అనేది దేవత యొక్క లక్షణం. అంతేగా. దేవతకి ఇవ్వాల్సిందే. దేవత యొక్క లక్షణమే కాదు, పెద్దవాళ్ళ యొక్క లక్షణం. ఇప్పుడు మన దగ్గరికి ఎవరన్నా వచ్చారు, మీరు వచ్చి నాకు నమస్కారం పెట్టారు, ఆ టేబుల్ మీద పళ్ళు ఉన్నాయి, ఓ పండు తీసి చేతిలో పెడతాను. అదే దేవత అయితే వరం ఇస్తుంది, ఆ పండు ఇవ్వకుండా వరం ఇస్తుంది, అంతే. నేను వరా ఇవ్వలేను కాబట్టి ఆ పండు మీ చేతిలో పెట్టాను, 4 అక్షంతలు నేర్చుకొచ్చాను. దేవత ఆ 2 చేయగలదు కాబట్టి అది మనకి ఆ పని చేస్తుంది. ఈ వాక్ శుద్ధి పెరగాలి, లేదంటే మనం ఏం చెప్తే అది జరగాలి అంటే వాడు ఏ విధమైన ఉపాసన చేయాలి గురుగారు? ముందు మాట్లాడటం మానేయాలి, ఓకే. నోరు కంట్రోల్ చేసుకోవాలి. అంటే మన వాళ్ళు దీంట్లో అయితే యూ షుడ్ కంట్రోల్ యువర్ టంగ్ అంటారు. నాలుకని మీ అదుపులో పెట్టుకోవాలి, ఏ మాత్రం వాడకూడదు. కాళిదాసు రాస్తాడు రఘువంశం రాసేటప్పుడు, రఘువంశంలో ఉన్నటువంటి రాజులు ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడేవాడు కాదట. ఎందుకు అంటే ఎక్కువగా మాట్లాడితే అబద్ధం ఆడాల్సి వస్తుందేమో అని భయంట వాళ్ళకి, అందుకని వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. అట్లాగే ఇక్కడ కూడా మనం ముందు వాక్ను కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడైతే వాక్ నువ్వు మాట్లాడకుండా అలా చూస్తూ ఉన్నావు, అస్సలు మాట్లాడినటువంటి వాడు నోరు తెరిచి ఏమన్నా ఒక మాట అంటే ఆ మాటకి శక్తి ఉంటుంది, వాడు అన్నటువంటి మాట జరిగి తీరుతుంది. సో అలా ఆటోమేటిక్గా పని అనేది జరిగిపోతుంది. సో ఇప్పుడు మనం ఎంతసేపు దేవతను ఆరాధన చేస్తున్నాం, ఏం మాట్లాడడం, మనకు శక్తి అనేది వస్తుంది, వచ్చిన శక్తి మనకి పని జరుగుతుంది. అంటే ఆ దేవత ఇచ్చే శక్తి మనం స్వీకరిస్తున్నాం అనే విషయం మనకి ఏ విధంగా గుర్తించుకోవాలి గురుగారు? గురువుగారు నాకు సంతానం కావాలి అన్నాడు, అలాగేనే సంతాన ప్రాప్తి వస్తూ పో, రేపు పిల్లలు పుడతారు పో అన్నాను. ఏమన్నాను నేను? పిల్లలు పుడతారు అన్నాను, అంతే కదా అన్నది మాటేగా. మరి నీకు సంతానం కలిగింది కదా, కాబట్టి అలాగే కలుగుతుంది. అంటే ఆ వాక్గా శక్తి ఉంది. ఇక్కడ మర్చిపోకూడనటువంటిది ఏమంటే, నా వాక్కు శక్తి ఉన్నది కదా అని నేను బడా వచ్చిన వాళ్ళందరికీ అట్లాగే చెప్పేసుకుంటూ పోయాను అనుకో, ఆ వాక్య శక్తి అనేది తగ్గిపోతుంది, శక్తి అనేది తగ్గిపోతుంది. గతంలో మనం మేనకా విశ్వామిత్రులను చూసాం, విశ్వామిత్రుడు మేనక వెంబడి తిరిగాడు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే, మేనక అప్సరాంగన, స్వతహాగా ఆవిడ కొంత శక్తి అనేది ఉంటుంది. ఏదో ఆకాశ గమనం ఇలాంటివి కొన్ని శక్తులు ఆవిడకు ఉన్నాయి. విశ్వామిత్రుడు మానవుడు, ఈయనకి ఏ శక్తి లేదు. ఒకవేళ ఇప్పుడు శక్తి వచ్చిందంటే ఎలా వచ్చింది? తపస్సు చేత వచ్చింది. తపస్సు చేత వచ్చినటువంటి శక్తి అది పోతుంది, కొత్తగా వచ్చింది కదా. వచ్చిన శక్తి ఏం పర్మనెంట్గా ఉండదు, పోతుంది, నువ్వు వాడుకుంటే పోతుంది. అదే పని చేశాడు, మేనకతో పాటు తిరిగాడు. అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం, అది తిందాం ఇది తిందాం అంది, అలాగే అన్నాడు. ఆవిడేమో తన సహజమైనటువంటి శక్తితో అన్ని సంపాదించుకుంది. మరి నువ్వు ఎట్లా సంపాదిస్తా? తపశక్తి. ఆ తపశక్తి ఉన్నంత వరకు, అంటే బ్యాంకులో డబ్బులు డిపాజిట్ ఉన్నంత వరకు ఇది పనులన్నీ ఖర్చు పెట్టేసావు, బాగుంది. ఇప్పుడు బ్యాంకులో డిపాజిట్ హరించిపోయింది, ఇప్పుడు ఏం చేస్తా? అయిపోయింది. సో నీకు ఆ శక్తి అనేది తగ్గిపోతుంది, ఆ మాట గుర్తించాలి. అది పర్మనెంట్గా ఉండదు, నీకు వాళ్ళకు ఉంటుంది, మనకు ఉండదు. కాబట్టి ఇట్లాగే తపస్సుతో వచ్చే శక్తి ఎక్కువ కాలం ఉండదు, వాడేసుకుంటే అయిపోతుంది. అందుకని దాన్ని వాడుకోకూడదు. ఇప్పుడు కొంతమంది మనం పిలిచి తిట్టేస్తూ ఉంటాము, తిట్టేస్తున్నామంటే మన శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే మనం శాపం పెట్టామనేగా. మీరు సాధన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మీరు అవతల వ్యక్తిని తిట్టిపోసారు, వాడికి హామీ జరగాలని మీరు అనుకున్నారు అంటే వాడు తప్పకుండా కొద్ది గొప్ప జరుగుతుంది, మీ శక్తిని బట్టి జరుగుతుంది. మరి అప్పుడు మీ శక్తి అనేది తగ్గిపోతుంది. సహజ సిద్ధంగా ఈ శక్తిని పెంచుకోవాలంటే మీ శక్తి సహజ సిద్ధంగా మనకి పెరగవు, మనకే మనం పెంచుకోవటమే. మనం పెంచుకోవటం అంటే ఇందాక చెప్పాను కదా, మాట్లాడి తగ్గించాలి, దేవతని ఎక్కువగా ఆరాధన చేయాలి. ఎంతసేపు మనం ఆ దేవత దీంట్లోనే ఉండాలి.